వినాయక చవితి వచ్చిందంటే రాజధాని నగరంలో ఏ గల్లీ చూసినా వినాయక మండపం కనిపిస్తుంది. నవరాత్రులు భక్తులు ఫుల్ హుషారుగా ఈ వేడుక చేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా హైదరాబాద్ గణేశుడు అంటే వెంటనే ఖైరతాబాద్ విఘ్నేశ్వరుడే మనకు గుర్తొస్తాడు. ఇక ఈ నవరాత్రుల్లో కనీసం 30 నుంచి 40 లక్షల మంది భక్తులు ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు ఇక్కడ భారీ బందోబస్తుతో పాటు భక్తులకు అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ డైవర్షన్స్ కూడా చేస్తూ ఉంటారు. ఇక ఈసారి కూడా ఖైరతాబాద్ గణేశుడి మండపం చుట్టూ పలు మార్గాలను వాహనదారులకు మూసేశారు. అందుకు కొన్ని ప్రత్యామ్నాయ మార్గాలను కూడా సూచించారు. ఈ మార్పులు 10 రోజుల పాటు అంటే వినాయక మహానిమజ్జనం వరకు కూడా అమల్లో ఉంటాయని ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ సమీపంలోని రాజీవ్ గాంధీ విగ్రహం నుంచి రైల్వే గేట్ దాటి ఖైరతాబాద్ గణేశుడి విగ్రహం వైపునకు వచ్చే దారిలో వాహనాలకు అనుమతి లేదు. ఇక సచివాలయం వెనుక వైపు నుండి మింట్ కాంపౌండ్ నుంచి ఖైరతాబాద్ వినాయకుడి విగ్రహం వైపునకు అనుమతి లేదు. ఖైరతాబాద్ రైల్వే గేట్ వద్దకు గల దారిని కూడా వాహనాలకు మూసేస్తారు. రాజ్దూత్ లేన్ నుంచి ఖైరతాబాద్ విగ్రహం వద్దకు వచ్చే దారిలో కూడా వాహనాలకు అనుమతి లేదు. నెక్లెస్ రోటరీ నుంచి ఐమాక్స్ సైఫాబాద్ పోలీస్ స్టేషన్ మీదుగా మింట్ కాంపౌండ్ వైపు వచ్చే దారిలో కూడా వాహనాలను అనుమతించరాదని, అలాగే ఈ దారులకు ప్రత్యామ్నాయ మార్గాలను కూడా ట్రాఫిక్ అధికారులు సూచించారు. మింట్ కాంపౌండ్ వైపు నుంచి ఖైరతాబాద్ కు వెళ్లేవారు తెలుగు తల్లి ఫ్లైఓవర్ కింద నుంచి సచివాలయం ముందు నుంచి ఎన్టీఆర్ గార్డెన్ రోటరీ నెక్లెస్, అలాగే ఆ తర్వాత ఖైరతాబాద్ ఫ్లైఓవర్ ఎక్కేసి వెళ్ళిపోవచ్చు. అలాగే తెలుగు తల్లి ఫ్లైఓవర్ వైపు నుంచి ఇక్బాల్ మినార్, అక్కడి నుంచి సైఫాబాద్ ఓల్డ్ పిఎస్, అక్కడి నుంచి నిరంకార నుంచి నేరుగా ఖైరతాబాద్ జంక్షన్స్ కు వెళ్లొచ్చు. ఖైరతాబాద్ మహాగణేశుడి దర్శనం కోసం వచ్చే భక్తులు తమ వాహనాలను పార్క్ చేసుకోవడానికి కూడా కొన్ని పార్కింగ్ ప్లేస్లను అధికారులు ఏర్పాటు చేశారు. నెక్లెస్ రోటరీ సమీపంలో ఐమాక్స్ పక్కనున్న అంబేద్కర్ స్క్వేర్ లో తమ వాహనాలను పార్క్ చేసుకోవచ్చు. ఐమాక్స్ కు ఎదురుగా ఎన్టీఆర్ గార్డెన్, సరస్వతి విద్యా మందిర్, రేస్ కోర్స్ రోడ్ ఈ ఏరియాలలో పార్కింగ్ చేసుకోవచ్చు. వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. దేశవ్యాప్తంగా నవరాత్రి ఉత్సవాలను అంగరంగ వైభవంగా చేస్తున్నారు. ఊరు వాడ వినాయక విగ్రహాలను నెలకొల్పి పూజలు చేస్తున్నారు. వర్ణుడి కాస్త శాంతించడంతో చాలా చోట్ల విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఖైరతాబాద్ వినాయకుడు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు. ఈసారి 70 అడుగుల ఎత్తులో ఖైరతాబాద్ వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఖైరతాబాద్ ఉత్సవాలను ప్రారంభించి 70 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 70 అడుగుల విగ్రహాన్ని నెలకొల్పి పూజలు నిర్వహిస్తున్నారు. 7 అంకెకు ప్రాధాన్యతనిస్తూ 7 తలలు, 7 సర్పాలు, 2 వైపులా 7 చొప్పున మొత్తం 14 చేతులతో విఘ్నేశ్వరుడిని ఏర్పాటు చేశారు. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ 28 అడుగుల వెడల్పుతో విగ్రహాన్ని ప్రత్యేకంగా తయారు చేయించింది. ఇక సప్తముఖ మహాగణపతిగా ఖైరతాబాద్ వినాయకుడు పూజలు అందుకుంటున్నారు. భారీ వినాయకుడిని చూసేందుకు భక్తులు తరలి వస్తున్నారు. భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారు. 2 రోజులు సెలవు రావడంతో ఎక్కువ మంది భక్తులు తరలి వచ్చారు. ఇంకోవైపు పోలీసులు భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఆయా ప్రాంతాలలో 24 గంటల పాటు 3 షిఫ్ట్లలో పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. 3 డిఎస్పీలు, 13 మంది ఇన్స్పెక్టర్లు, 33 మంది ఎస్ఐలు ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలను కూడా విధించారు. మనం ఇప్పుడు ఖైరతాబాద్ గణపతి దగ్గర ఉన్నాం. ఇప్పుడు ఆ కమిటీ మెంబర్లతో మాట్లాడుతున్నాం. ఈ కమిటీ వాళ్ళు ఎట్లా ఏర్పాట్లు చేస్తున్నారు, ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది, ఈ కార్యక్రమం ఎలా జరుగుతుందని వారిని అడిగి తెలుసుకుందాం. అమ్మ, మీ పేరు? నా పేరు వీణా మాధురి అండి. కమిటీ మెంబర్, ఫౌండర్ ఫ్యామిలీ. ఎస్ అమ్మ, ఈ ఫౌండర్ ఫ్యామిలీ అంటున్నారు కదా, ఏ సంవత్సరం ప్రారంభించారు ఇది? ఇది ఇక్కడ వచ్చేసి 1954 సంవత్సరంలో బాలగంగాధర్ గారి పిలుపు మేరకు సింగర్ శంకరయ్య గారు 1 ఫీట్తో ఇక్కడ ప్రారంభించారు. సింగర్ శంకరయ్య గారు, మన బస్తీవాతులు, అప్పుడు పాత వాళ్ళు అందరూ ఉన్నారు, కలిసి 1 ఫీట్తో ప్రారంభించారు. దాని తర్వాత అంచెలంచెలుగా 60 ఫీట్ల వరకు వచ్చాము. 60 సంవత్సరాల వరకు వచ్చి షష్ఠి పూర్తి చేసుకున్నాము. దాని తర్వాత ఈ సంవత్సరం 70వ సంవత్సరం సెలబ్రేషన్స్ చేసుకుంటున్నామండి. ఇక్కడ సింగర్ శంకరయ్య గారు, తదనంతరము సుదర్శన్ గారి వారి బ్రదర్, మా నాన్నగారు సింగర్ సుదర్శన్ గారు హ్యాండిల్ చేశారు. 2 ఇయర్స్ క్రితం నాన్నగారు ఎక్స్పైర్ అయ్యారు. ఇప్పుడు తమ్ముడు రాజ్ కుమార్, సందీప్ అన్న, కృష్ణ యాదవ్ గారు, కార్పొరేటర్ గారు, దానం గారు, మా కమిటీ ప్రెసిడెంట్ గారు దానం నాగేందర్ గారు, వీళ్ళందరూ కలిసేసండి ఈ ఉత్సవాలను ఇక్కడ వరకు ఇంత భారీగా తీసుకొస్తాము. ఇప్పుడు అందరం కలిసి 70వ సంవత్సరము గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోబోతున్నామండి. ఈ 70వ సంవత్సరం ఎన్ని అడుగులు? ఇప్పుడు ఎన్ని అడుగులు విగ్రహం? ఈ సంవత్సరంతో 70 సంవత్సరములు కాబట్టి పోయిన సంవత్సరం 69 సంవత్సరాల వరకు 63 ఫీట్లు చేశామండి. సో 70వ సంవత్సరం మనం ఒక చిరస్థాయిగా ఉండాలన్న ఆకాంక్షతో 70 సంవత్సరాలు అవుతుంది. 70 ఫీట్లు మట్టి గణపతి, 7 తలలు, 7 సర్పాలు, 7వ తారీఖున పూజ, 17వ తారీఖున నిమజ్జనం. సో ఇన్ని ప్రత్యేకతలతో ఉంది కాబట్టి సో హైట్లో కూడా ఎందుకు మనం కాంప్రమైజ్ కావాలని చెప్పేసి 70 ఫీట్లు మట్టి గణపతిని చేస్తున్నామండి ఇక్కడ. సో ఈ గణపతికి నామకరణం చేశాము. సప్తముఖ మహాగణపతిగా నామకరణం చేశాము.
వినాయకుడికి రైట్ సైడ్న బాలరాముని, లెఫ్ట్ సైడ్న రాహుకేతువులని, ప్లస్ కంప్లీట్ రైట్ అండ్ లెఫ్ట్ సైడ్న శ్రీనివాస కళ్యాణము అండ్ శివపార్వతుల కళ్యాణం థీమ్స్ కూడా పెట్టాము. ఈ విగ్రహాలు పెట్టడమే కాకుండా వాటి కళ్యాణాన్ని కూడా మేము ఇక్కడ పెద్ద ఎత్తున భారీ ఎత్తున నిర్వహించబోతున్నామండి. ఇది అమ్మ ఇప్పుడు 70 సంవత్సరాలు 70 అడుగులు పెట్టారు, మరి 100 సంవత్సరాలు వస్తే 100 అడుగులు పెడతారు? లేదండి, పెట్టలేము. అది ఎందుకు అని అడగొచ్చు. ఎందుకంటే ఇక్కడ మన హైదరాబాద్లో ఉన్న రోడ్లు ఈ 70 ఫీట్ల వరకే సరిపోయేంతగా ఉంది. ఎందుకంటే ఆ హైట్ పెంచితే వెడల్పు పెంచాలంటే మనకు రోడ్లు పెద్దగా ఉండవు. కాబట్టి ఈసారి 70 ఫీట్లకే మేము రిస్ట్రిక్ట్ చేస్తాం. యాక్చువల్గా 60 సంవత్సరం షష్ఠి పూర్తితోటే మేము హైట్ పెంచొద్దు అని డిసిషన్ తీసుకున్నాము. కాకపోతే కొన్ని సందర్భాల్లో మనకి ఒక హిస్టరీ మనకు క్రియేట్ అయిపోతుంది. ఇంతకన్నా అయితే ఎత్తు పెంచడానికి ఉండదు. ఎత్తు పెంచామంటే ఆబ్వియస్లీ మనము అడ్డంలో కూడా పెంచాల్సి వస్తుంది. సో ఆ అవకాశం ఉండదు. మనం వెళ్ళే ఈ ప్రొసెషన్కి వెళ్ళే దారిలో మాత్రం రోడ్లు చిన్నగా ఉంటాయి కాబట్టి అది సరిపోదు. సో 70 ఫీట్ల కన్నా పెంచే అవకాశం లేదు. ఈ సంవత్సరం లడ్డు ఎక్కడి నుంచి తెప్పిస్తున్నారు? ఈ సంవత్సరం లడ్డు అంటే ఇదివరకు మనం తాపేశ్వరం నుంచి పెద్ద 8,000 కేజీలు అలా చేసాము. కానీ కొన్ని ఇన్సిడెంట్స్ అయినాయి. లడ్డూకి భగవంతునికి ఎంత ప్రాముఖ్యత ఉందో దానికన్నా 3 ప్రాముఖ్యత లడ్డూకు ఉందండి. ఎందుకంటే లడ్డు కొంచెం ఒక రవ్వంత తిన్నా కూడా వాళ్ళకు ఆరోగ్యాలకు కానివ్వండి, వాళ్ళ కోరికలు నెరవేరుతాయని ఒక నానుడి ఉంది. అది నిజమే కూడా. సో కొన్ని ఇష్యూస్ అయినాయి అనమాట. అందరికీ పంచడం చాలా ఇబ్బందిగా అవుతుంది. కాబట్టి ఎవరెవరైతే భక్తులకు చేసి అంత పెద్ద లడ్లు కాకుండా 1000 కిలోల లడ్లు కాకుండా 3, 4, 500 కిలోల వరకు వాళ్ళు తెస్తూ ఉంటారు. ప్రతి 3వ రోజుకి పూజలు అందుకోగానే లైన్లో వచ్చిన వాళ్ళందరికీ ప్రసాదం డిస్ట్రిబ్యూట్ చేసేస్తూ ఉన్నామండి. సో ఇక్కడ మెహదీపట్నం నుంచి కానీ లంగారాజు నుంచి కానివ్వండి కొంతమంది భక్తులు ఉన్నారు. వాళ్ళు 300, 500 కేజీలు మాత్రం లడ్లు ఖచ్చితంగా తెస్తున్నారండి. వాళ్ళు ఇప్పుడు ఒక రోజు వరకు ఎంతమంది భక్తులు ఇక్కడ దర్శనం చేసుకుంటారు అనుకుంటున్నారు మీరు? కమ్సే కమ్ 3 to 4 lakhs పీపుల్ వస్తున్నారండి. ఇంకా సాటర్డే సండే అయితే మేము కౌంట్లెస్ ఉంటుంది, చెప్పలేము, పెరుగుతుంది. పోయిన సంవత్సరం మేము పర్ డే 150,000 అట్లా అనుకున్నాం, కానీ రెట్టు పెరిగిపోయింది, ఇంకా ఎక్కువ అయిపోయారు. సో క్రౌడ్ అయితే ఎక్కువనే వస్తున్నారండి. అది ఇక్కడ ఇప్పుడు కళ్యాణం చేసుకోవాలంటే కమిటీ వాళ్ళే ఉన్నా బయట వాళ్ళకి ఎవరికన్నా అవకాశం ఉంటుందా? ఇక్కడ కళ్యాణం చేసుకోవాలంటే బయట వాళ్ళకి ఎవరికన్నా చేపియాలంటే బయట వాళ్ళకే ఎవరికన్నా అవకాశం రావచ్చండి. మేము కళ్యాణం జరిపిస్తున్నాము, అందరూ పార్టిసిపేట్ చేయొచ్చు. మీ బయట వాళ్ళు ఎవరో వచ్చి చేయించుకోవాలి అని అనుకుంటే మాది ఒకసారి కన్సల్ట్ చేయండి, ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు కూడా పూజలు చేసుకోవచ్చు అండి. నో ఇష్యూ, ప్రతి ఒక్కరికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మరి పోలీస్ ప్రొటెక్షన్ ఎలా ఉంది, బందోబస్తు ఎలా ఉంది? పోలీస్ ప్రొటెక్షన్ ఎక్సలెంట్ ఉంటుందండి, ఏం తక్కువ అంచనా వేయలేము. వాళ్ళు కూడా మనం ఎట్లయితే మేము ఇక్కడ 24/7 మేము మా కమిటీ మెంబర్స్ మా బస్తీవాసులు ఎలా అయితే వర్క్ చేస్తున్నామో వాళ్ళు కూడా 24/7 వాళ్ళు వర్క్ చేస్తున్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడాను. అయితే ఇక్కడ వచ్చే భక్తులకు కంటిన్యూగా 24 hours మానిటర్ ఉండే విధంగా 150 కెమెరాల వరకు ఉన్నాయండి. వాళ్ళు మానిటర్ చేస్తున్నారు. కంట్రోల్ రూమ్ ఇక్కడే ఉన్నది. వాళ్ళు ఓన్లీ గస్తీలోనే కాకుండా డ్రెస్లో కోడ్లోనే కాకుండా సివిల్లో కూడా వాళ్ళు మానిటర్ చేస్తూ ఉంటారు పోలీస్ వాళ్ళు. అదే కాకుండా మన గవర్నమెంట్ నుంచి అన్ని సహకార బ్యారికేడ్స్ విషయం అనుకంటే R&D డిపార్ట్మెంటే కానీ వాటర్ వర్క్సే కానీ అన్ని శానిటరీ GHMC వర్క్స్ అని ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ చాలా బాగా వర్క్ చేస్తున్నదండి. సహకారాలు అయితే గవర్నమెంట్ నుంచి మనకు కంప్లీట్గా ఉన్నాయండి. ఇప్పుడు వికలాంగులు దర్శించుకోవాలంటే ఏమన్నా స్పెషల్ ఏర్పాట్లు ఏమైనా ఉన్నాయా మేడం? అంటే ఈ సంవత్సరం ఆలోచిస్తాం, వికలాంగులు వస్తున్నారు వాళ్ళు, కానీ ఏ విధంగా అంటే మార్నింగ్ పూట రావాలి, ఈవినింగ్ పూట మాత్రం అవకాశం కొంచెం వాళ్ళకి ఇబ్బంది కలగదు. వాళ్ళు ఎలాగైతే దర్శనం చేసుకోవాలని అనుకున్నారో మార్నింగ్ పూట వస్తే మధ్యలో VIP గేట్స్ ఎక్కడైతే ఉంది మేము అది వాళ్ళ కోసం అలాట్ చేస్తాము. వాళ్ళకని ఇంకా పెద్దవాళ్ళు ఉంటారు కదా, పెద్ద మనుషులు, వాళ్ళకు రావాలంటే నైట్ పూట మాత్రం నేను అస్సలు మేము కమిటీ తరఫున రిక్వెస్ట్ చేస్తాము, సాయంకాలం పూట రాకండి మీరు ఎవరైనా కూడా. అక్కడ సెక్యూరిటీని పంపి అక్కడ పెద్దవాళ్ళు కానీ ముసలి వాళ్ళు కానీ ఎవరైనా రాకుండా ఉండాలంటే మాత్రం ఇక్కడ నుంచి రావాలి, వాళ్ళకి సపరేట్. మేడం ఇప్పుడు ఇక్కడికి మినిస్టర్లు ఎవరెవరు వచ్చే ఛాన్స్ ఉంది? మినిస్టర్లు అయితే అందరూ వస్తూ ఉంటారండి. ఎందుకంటే మన దానం గారు పర్యవేక్షిస్తున్నారు, మన CM గారిని ఇన్వైట్ చేస్తాము, గవర్నర్ గారు వస్తారు, మన ఎంపీలు MLAలు చాలామంది వస్తున్నారు. కానీ వారు ఏ రోజు ఎలా వస్తున్నారు అనేది టైం 1 day బిఫోర్ తెలుస్తుంది మనకి. ఇమీడియట్గా మార్నింగ్ ఈవినింగ్ వస్తుంటే మార్నింగ్ లేకుంటే అలా ఉంటుంది. మ్యాక్సిమం ఆల్ మినిస్టర్స్ వస్తున్నారండి. మేడం ఇక్కడ వచ్చిన భక్తులకు మంచినీళ్ళ సౌకర్యం ఉంటుందా? ఎస్ అండి, వచ్చే భక్తులు ఎండకు కొంచెం ఇది అయ్యి కొద్ది చక్కెర వచ్చే సిచ్యువేషన్స్ ఉంటాయి. వాటర్ ప్రొవిజన్ మేము ప్రొవైడ్ చేస్తున్నామండి. దాంతోపాటుగా మెడికల్ క్యాంప్ ఒకటి ఉంటుంది, దాంతోపాటు ఒక అంబులెన్స్ కూడా రెడీగా ఉంటుంది. కొద్దిమంది ఎక్కువసేపు నిలబడి నీరసమై పడిపోతుంటూ ఉంటారు కదా వాళ్ళు, అలాంటి వాళ్ళకు మెడికల్ డాక్టర్తో సహా ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నామండి. ప్లస్ ఇక్కడ ఇంత దూరం నుంచి వచ్చే వాళ్ళకి మొబైల్ టాయిలెట్స్ అని ఈ ప్రెమిసెస్లో ఉంటుంది. కొంచెం ఈ గేట్ అవతల అక్కడ ఇన్ అండ్ ఎగ్జిట్ గేట్ అవతలనే అవి ప్రొవైడ్ చేస్తున్నామండి. దాంతోపాటుగా మొబైల్ ఫీడింగ్ వ్యాన్స్, చిన్న బేబీస్ని కొంచెం మంది తీసుకొస్తారు, వాళ్ళకు కూడా ఫీడింగ్ వ్యాన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నామండి. ఎస్.
ఓకే, థ్యాంక్ యూ మేడం, అన్ని విషయాలు మాకు క్లియర్గా చెప్పారు. థ్యాంక్ యూ మేడం. భక్తులకు రిక్వెస్ట్ ఏంటంటే రండి, మంచిగా భగవంతుని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు తీసుకొని వెళ్ళాలని మా రిక్వెస్ట్.